నమ్మిన వారే మోసం చేస్తే గుర్రం నేర్పిన పాఠం. ఒక రైతు వద్ద ఒక ముసలి గుర్రం ఉండేది. ఒకరోజు ఆ గుర్రం అనుకోకుండా పొలంలోని ఒక ఎండిపోయిన బావిలో పడిపోయింది. గుర్రం భయంతో గట్టిగా అరవసాగింది. రైతు అక్కడికి చేరుకొని చూస్తే ఆ గుర్రాన్ని బయటకు తీయడం అసాధ్యం అనిపించింది. పైగా అది ముసలిది కాబట్టి దాన్ని కాపాడటానికి ఖర్చు చేయడం వృధా అని భావించి బావిని మట్టితో పూడ్చేయాలని నిర్ణయించుకున్నాడు. బావిలో పడగానే ఆ మూగజీవి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. చీకటిగా ఉన్న ఆ బావిలో నుండి పైకి చూస్తే తను నమ్మిన యజమాని కనిపిస్తాడని ఆశగా ఎదురు చూసింది. చుట్టూ ఉన్న గోడలు తనను మింగేస్తున్నట్లుగా అనిపించాయి. బయటపడటానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా కాలు జారి కింద పడిపోతుంటే ఆ గుర్రం కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి. రైతు ఇది ముసల్దే, దీనికోసం ₹1000 పెట్టి క్రేన్లు పిలిపించి తీయడం కంటే దీన్ని ఇక్కడే సమాధి చేయడం మేలు అని అతను తన మనసు రాయి చేసుకున్నాడు. తన ప్రాణప్రదమైన గుర్రం బావిలో నుండి దీనంగా అరుస్తున్నా వినపడినట్టు నటించాడు. ఎదుటివారి ప్రాణం కంటే తన కష్టానికే ఎక్కువ విలువ ఇచ్చాడు. మరో గుర్రాన్ని కొనుక్కోవచ్చులే అన్న స్వార్థం అతని చేత పార పట్టించింది. రైతు తన ఇరుగు పొరుగు వారిని పిలిచి అందరూ కలిసి పారలతో బావిలో మట్టి పోయడం మొదలుపెట్టారు. మట్టి తన మీద పడుతుంటే గుర్రం మొదట చాలా ఆందోళన పడింది. తన చావు దగ్గర పడిందని ఆ జీవి ఎంతో కుమిలిపోయింది. నమ్మిన వాళ్లే నన్ను ఇలా సమాధి చేస్తున్నారా అన్న బాధ ఆ గుర్రం మనసును మట్టి కంటే లోతుగా తవ్వింది. రైతుకు ఆ గుర్రం అంటే ప్రేమ ఉన్నా ఆ క్షణం అతన్ని వ్యాపార ఆలోచన మరియు వాస్తవం కమ్మేశాయి. మట్టి తన మీద పడుతుంటే గుర్రం మొదట చాలా ఆందోళన పడింది. కానీ కాసేపటి తర్వాత అది ఒక ఉపాయం ఆలోచించింది. తన మీద మట్టి పడినప్పుడల్లా గుర్రం ఒళ్ళు ఒకసారి విదిలించి ఆ మట్టిని కింద పడేలా చేసి దాని మీద ఒక అడుగు పైకి వేయసాగింది. అలా ఎంత మట్టి పడితే గుర్రం అంత పైకి రాసాగింది. రైతు ఎంత మట్టి పోసినా గుర్రం కుంగిపోకుండా ఆ మట్టినంతటినీ ఒక మెట్టులా మార్చుకుంది. చివరికి అందరూ ఆశ్చర్యపోయేలా గుర్రం బావి పైకి వచ్చి సురక్షితంగా బయటపడింది. బావి నుండి పైకి వచ్చిన తర్వాత గుర్రం తన యజమాని వైపు ఒక్క క్షణం చూసింది. ఆ చూపులో పగలేదు, కానీ యజమాని మీద ఉన్న పాత నమ్మకం కూడా లేదు. తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడాల్సింది పోయి తనను సజీవ సమాధి చేయాలనుకున్న వ్యక్తి దగ్గర ఉండడం కంటే తన సొంత దారి చూసుకోవడమే మేలని ఆ గుర్రం భావించింది. అందుకే అది యజమాని వైపు తిరిగి కూడా చూడకుండా స్వేచ్ఛగా అడవిలోకి వెళ్ళిపోయింది. మనల్ని తొక్కేయాలని చూసే చోట మనం గెలిచి చూపించాలి, కానీ గెలిచిన తర్వాత మన విలువ తెలియని వారి దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు అనుకుంది మనసులో. గుర్రం బావిపైకి రావడం చూసి రైతు ఒక్కసారిగా స్తంభించిపోయాడు. తను మట్టి పోస్తుంటే అది కింద పడి చనిపోతుందని అనుకున్నాడు. కానీ అదే మట్టిని అది నిచ్చెనలా మార్చుకుంటుందని అతను ఊహించలేకపోయాడు. తను సాధ్యం కాదనుకున్న పనిని ఆ మోగజీవి తన సంకల్పంతో సాధించడం చూసి అతను నోట మాట రాక నిలబడిపోయాడు. తన ప్రాణప్రదమైన గుర్రాన్ని తక్కువ అంచనా వేసి దాన్ని చంపాలని చూసినందుకు అతని మనసు ఒక్కసారిగా భారమైంది. పారను కింద పడేసి గుర్రం దగ్గరకు వెళ్ళి క్షమించమని అడగాలని అనుకున్నాడు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. రైతుకు ఆ క్షణం ఒక పెద్ద జీవిత సత్యం బోధపడింది. సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోయే వాళ్లే కాదు, ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని వదిలేసే వాళ్ళు కూడా ఓడిపోయినట్లే అని అతను గ్రహించాడు. అతను తన గుర్రాన్ని మాత్రమే కాదు, తన విలువను కూడా కోల్పోయాడు. మీరు ఆ గుర్రం స్థానంలో ఉంటే ఏం చేసేవారు? యజమానిని క్షమించేవారా లేక వదిలి వెళ్ళేవారా? కామెంట్లలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే అడవిలో గుర్రం క్షేమంగా ఉండాలని సబ్స్క్రైబ్ చేయండి.